హలో! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హోమ్ మేడ్ హెల్త్ డిలైట్స్. ఈరోజు నేను చూపించేది సేమియాతో చేసే పాయసము. అప్పటికప్పుడు మనకి ఏదన్నా స్వీట్ తినాలనిపించినా ఇలా చేసుకుంటూ ఉంటాం కదా. దానికి నేను ఫస్ట్ ఏం చేస్తానంటే ఒక ప్యాన్ తీసుకొని ఒక్క స్పూనే నెయ్యి వేస్తానండి. నెయ్యి వేసి నేను ఫస్ట్ క్యాష్యూస్ ఫ్రై చేసుకుంటాను. ఈ జీడిపప్పులు ఫ్రై అవ్వడానికి కొంచెం టైం పడతాయి కదా, లైక్ 2 to 5 minutes పడుతుంది కదా, అందుకని వీటిల్ని ఫస్ట్ వేసుకుంటాము. ఇది లైట్గా కలర్ చేంజ్ అవుతుంది అన్నప్పుడు నా దగ్గర ఆల్రెడీ ఆల్మండ్స్ ఇట్లా స్లైసెస్ ఉంటాయి, అందుకని నేను ఆల్మండ్ స్లైసెసే వేసేస్తాను. ఇవి ఫ్రై అవ్వడానికి ఎక్కువ టైం పట్టదు కాబట్టి జస్ట్ 1 minute 2 minutes ఉంచేస్తాను, సరిపోతుంది. దాని తర్వాత పిస్తాషియో, ఇవి కూడా అంతే కదా, ఫాస్ట్గా ఫ్రై అయిపోతాయండి ఇవన్నిటికి కూడా ఆ 1 స్పూన్ నెయ్యి మాత్రమే వేస్ట్ చేస్తున్నాను. నేను ఈ పాయసము స్టవ్ మీద ప్యాన్తో చేస్తే ఎట్లా వస్తుంది అనేది టిప్స్ మెజర్మెంట్స్ నేను చెప్తున్నాను దీంట్లో. దాని తర్వాత ఇవి పక్కకు పెట్టేసుకుంటాము. మంచి కలర్ వచ్చేసినాయి అని మనం అనుకున్నాక పక్కకు పెట్టుకుని సేమ్ అదే ప్యాన్లో ఆల్రెడీ ఇవి రోస్టెడ్ వర్మిసెలి అనండి, అయినా కూడా ఒక 2 minutes మనము ఈ సేమియాల్ని ఫ్రై చేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇది ఒక టిప్. చాలామంది రోస్టెడే కదా అని డైరెక్ట్గా వేసిస్తారు. చేసి చూడండి, తేడా మీకే తెలుస్తుంది. అవి కూడా లైట్గా కలర్ మారాయి అన్నాక నేను ఫస్ట్ ఒక చిన్న గ్లాస్ మిల్క్ వేసుకుంటానండి. స్లోగానే వేస్తాను. ఇది ఒక్కసారి తిప్పేసుకున్నాక మంచిగా అంతా కలిపేసి ఆ తర్వాత నేను ఇప్పుడు మళ్ళీ పోస్తాను. ఇదేంటంటే 1:1 మిల్క్ ప్లస్ వాటర్ అనమాట రేషియో ఇది. అవి పోసేసుకుంటాను. నేను దీనికి మొత్తము 750 ml మిల్క్ వాడానండి. ఒక కప్పు సేమియాకి ఇంచుమించుగా 750 ml మిల్క్ నేను వాడిన తర్వాత ఇట్లని మంచిగా మనం సేమియా కొంచెం ఉండగట్టేస్తుంది కదా, ఉండగట్టేసినవి జస్ట్ గరిటతో మనం తిప్పేసుకుంటే విడిపోయిన తర్వాత ఇప్పుడు ఏంటంటే మనం మిల్క్ బాయిల్ అయ్యేంత వరకు దాన్ని ఉంచాలి. చూసుకుంటూ ఉంటే నేనండి, లేదంటే మళ్ళీ ఉండలు కట్టేస్తూ ఉంటుంది అనమాట. ఇలాగా 2-3 సార్లు బాయిల్ అయిన తర్వాతే నేను దీనికి షుగర్ యాడ్ చేసుకుంటానండి. అది కుక్ అయిన తర్వాతే. ఇక్కడ చిన్న టిప్ ఏంటంటే బాగా కుక్ అయిన తర్వాత షుగర్ యాడ్ చేసుకుంటే తక్కువ పడుతుంది, ముందే యాడ్ చేస్తే ఎక్కువ షుగర్ పడుతుంది. అది కూడా గుర్తుపెట్టుకోండి. అందుకనే వెర్మిసెల్లి ఫుల్గా మెత్తగా అయ్యింది అన్నాకే షుగర్ వేసుకోండి. ఆ తర్వాత ఒక 1 teaspoon ఇలాచీ పౌడర్ వేస్తున్నాను. తర్వాత ఇప్పుడు చిన్నగా సేమ్ ఇవి కూడానండి మిల్క్ పోసినట్టు కొంచెమే నేను యాడ్ చేస్తాను. ఎందుకంటే అన్నీ మెత్తగా అవ్వకుండా కొన్ని క్రంచీగా కొన్ని మెత్తగా ఉంటాయి, అందుకనే నేను ఇలా చేస్తాను. ఫస్ట్ కొంచెం వేసుకున్నాక ఆల్రెడీ ఇది బాయిల్ అయిపోయింది కాబట్టి ఇంకొకసారి బాయిల్ అవ్వనిచ్చి కొంచెం మరగనిచ్చిన తర్వాత మిగిలిన నట్స్ అన్నీ వేసేస్తాను. కొన్ని మాత్రమే నేను గార్నిష్కి పక్కన పెట్టుకుంటాను అనమాట. ఆ తర్వాత సేమియా అయిపోతుందండి. మంచిగా అయిపోయిన తర్వాత ఒకసారి చూసుకొని మీ టేస్ట్కి తగ్గట్టు స్వీట్ సరిపోయిందా లేదా అనేది ఒకసారి చూసుకొని మనం సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవడమే. ఒకవేళ మీకు మిల్క్ సరిపోలేదు అని అనుకుంటే, సేమియా చాలా గట్టిగా అయిపోతుంది అని అనుకుంటే ఏం చేస్తారంటే స్టవ్ కట్టేశాక ఆల్రెడీ కాచి పెట్టిన పాలని పోయండి. అప్పుడు మీకు సేమియా గట్టిగా అవ్వకుండా పాలతోనే ఉన్నట్టు ఉంటుందండి. ట్రై చేయండి ఒకసారి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.